అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు చాలా అద్భుతమైనటువంటి టెంపుల్కి వచ్చాం. ఈ టెంపుల్ రంగనాయక స్వామి టెంపుల్. ఇదే సాహసం మూవీలో ఇంగ్లాదేవి టెంపుల్గా పాకిస్తాన్లో ఉన్నట్టుగా మనకి చిత్రీకరించారు. ఇక్కడ చాలా స్టోరీ నడుస్తుంది, రండి చూద్దాం. ఈ ఆలయం కడప జిల్లా గండికోటలో ఉన్నదండి. ఈ గండికోటకి ఎలా వెళ్ళాలంటే జంబలమడుగు అనేటువంటి ఊరు ముందు చేరుకోవాలండి. ఆ జంబలమడుగు నుండి ఉదయం 5:30కి, సాయంత్రం 4:30కి ఉదయం ఒక బస్సు, సాయంత్రం ఒక బస్సు ఉంటుంది. ఆటోలు నిత్యం తిరుగుతూ ఉంటాయి. ఆటోలో ఎక్కువ ఛార్జ్ చేస్తారు. వెళ్ళి చక్కగా చూడవచ్చు. ఈ టెంపుల్లోనే చాలా మూవీస్ షూటింగ్ తీశారు. ఈ టెంపుల్ చాలా అందంగా ఉంది. ప్రస్తుతానికి ఈ దేవాలయంలో స్వామివారి అర్చనలు జరగడం లేదు. గర్భగుడిలో ఏ స్వామివారు లేరు. టెంపుల్ మటుకు చాలా అద్భుతంగా ఉంది, చూడండి. ఈ టెంపుల్కి ఎలా చేరుకోవాలో చెబుతాను. కడప జిల్లా జంబలమడుగు చేరుకోవాలి. ముందుగా జంబలమడుగు నుండి గండికోటకు ఉదయం 5:30కు ఒక బస్సు, సాయంత్రం 4 గంటలకు ఒక బస్సు మాత్రమే ఉంటుంది. సొంత వెహికల్ ఉంటే మంచిది. ఆటోలు ఎప్పుడూ దొరుకుతూ ఉంటాయి, కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది. జంబలమడుగు నుండి ఈ ఆలయానికి చేరుకోవచ్చు. గండిపేట అని అంటే తీసుకెళ్తారు. ఆ గండిపేటలో ఇది ఒక పెద్ద కోట. ఈ కోటలో ఉన్నటువంటి ఆలయం ఇది రంగనాథ స్వామి ఆలయం. అద్భుతమైన టెంపుల్, చాలా బాగుంటుంది, చూద్దాం. సాహసం మూవీ అంతా ఇక్కడే చాలా వరకు చిత్రీకరించడం జరిగింది. ఇదే రంగనాయక స్వామి టెంపుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మండపం చాలా అద్భుతంగా ఉంది కదా. ఈ ఆలయంలో ఇప్పుడు పూజలు జరగడం లేదు. మండపం అది లోనకి వెళ్ళి చూద్దాం, రండి. ఇక్కడ తెల్ల రాతి మీద అద్భుతమైనటువంటి శిల్పాలు చెక్కారు. చాలా అద్భుతంగా ఉన్నాయి కదా. మీరు చూడొచ్చు, ఇక్కడ విఘ్నేశ్వర స్వామి వారు ఉన్నారు. అలాగే ఇవి చిన్న 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 బొమ్మలు కూడా చెక్కారు. ఇక్కడ చూడండి, గుర్రం మీద సైనికుడు వెళుతున్నట్టుగా చెక్కారు. ఇక్కడ చూడండి, ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. చూడండి, పైన ఎంతంత రాళ్లను పైకి ఎలా ఎక్కించారో మనకైతే తెలియదు. అప్పట్లో ఉన్నటువంటి టెక్నాలజీ ఏమిటో మనకు తెలియదు. చూడండి ఆలయం. ఇది స్వామి ఉండేటువంటి గర్భాలయం. ఈ మండపం చూడండి. ఇక్కడ రావణ బ్రహ్మ కైలాసాన్ని పైకి ఎత్తినటువంటి చిత్రాన్ని చిత్రీకరించారు. చూడండి, ఇక్కడ శ్రీకృష్ణుడు తాండవ నృత్యం చేస్తున్నట్టు చిత్రీకరించారు. అలాగే ఇక్కడ మహాలక్ష్మి అమ్మవారిని చిత్రీకరించారు. చూడండి, ఇక్కడ రామానుజుల వారి విగ్రహాన్ని చిత్రీకరించారు. చూడండి, ఇది గర్భాలయం. ప్రస్తుతానికి ఇక్కడ పూజలు ఏమీ జరగట్లేదు.
ఇదేనండి గర్భాలయం. ఇక్కడే సాహసం మూవీలో ఇంగ్లాదేవి విగ్రహాలు పెట్టడం జరిగింది. ఆ లోపల బూజుగా పట్టి ఉంటుంది. గోపీచంద్ హీరోయిన్ ఇద్దరు లోనకి వెళ్ళటం, లోనంతా బూజు పట్టినట్టు ఉంటుంది. ఈ మండపంలోని నేను నిలబడి ఉన్న చోటే వాటర్ ఫౌంటైన్ ఒకటి కట్టారు పెద్దగా. చూడండి, ఇదే ఆ ప్లేసు. చూడండి, ఇప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. నేను నించున్న స్థలంలోనే వాటర్ ఫౌంటైన్ కట్టడం జరిగింది. ఆ వాటర్ ఫౌంటైన్తోనే ఎంతో చిత్రకథ నడుస్తూ ఉంటుంది. ఇదేనండి మూవీ స్పాటు. ఈ ప్లేస్లోనే పెద్ద వాటర్ ఫౌంటైన్ నిర్మాణం చేయడం జరిగింది, సెట్టింగ్ వేశారు. అది కూడా మనకి ఎదురుగుండా కనపడుతున్న ద్వారం లోపల ఇంగ్లాదేవి విగ్రహాలు పెట్టారు. సెట్టింగ్ అంతా మార్చారు. మీరు చూడండి ఎంత మండపం ఎంత అందంగా ఉన్నదో. చాలా అద్భుతంగా ఉంది కదా. అన్ని స్తంభాలతోటి చాలా అద్భుతంగా ఉంది. చూడండి, మండపం ఎంతో అద్భుతంగా ఉంది. పూర్వకాలం ఎంతో కష్టపడి కట్టారు రాజులు. ఇది గండికోటలో ఉన్నటువంటి మాధవరాయ స్వామి టెంపుల్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. అలాగే ఇక్కడ మండపం కట్టారు, కళ్యాణం చేసేటువంటి మండపం. చాలా అద్భుతంగా ఉంది. నా వెనక చూడొచ్చు, ఇంకా అద్భుతమైనటువంటి మండపం ఉంది, చూడవచ్చు. ఇక్కడే సాహసం షూటింగ్ తీయడం జరిగింది. చూడండి, ఈ టెంపుల్ దగ్గరే గోపీచంద్ ఒక మునీశ్వరిని అడుగుతూ ఉంటాడు. ఆ సీన్ ఇక్కడే చిత్రీకరించారు. అలాగే ఈ లోపల ఇంగ్లాదేవి మిషన్ ఏర్పాటు చేశారు. ఇక్కడ ఇది ఆ ప్లేస్. ఇక్కడ సాహసం అనే సినిమా చూసారా? ఆ సినిమాలో ఇక్కడ తీశారు. ఇది ఇక్కడ స్పాట్. ఇది చాలా సినిమాలు తీశారు ఇక్కడ. ఏ ఊరండి మీది? కర్ణాటక. తెలుగు రాదు కొంచెం. గోపీచంద్ మూవీ ఉంది సాహసం అని, తెలుగు. ಡಿಟೆಕ್ಟಿವ್ ಮೂವಿ ಅದು ಇದು ಟ್ರೆಷರ್ ಹಂಟ್ ಮಾಡೋದು. ಟೂರಿಸ್ಟ್ಲು వస్తున్నారు ఇంకా. సాహసం మూవీ చాలా బాగుంటుందండి, సూపర్ హిట్ అయింది. ఇండియా పాకిస్తాన్ కలిసి ఉన్నటువంటి రోజుల్లో జరిగినటువంటి స్టోరీ. గోపీచంద్ తండ్రి గారు పెద్ద వజ్రాల వ్యాపారి. అక్కడ ఇప్పటికీ కూడా ఇంగ్లాదేవి ఆలయం ఉన్నట్లుగా మనకి స్టోరీలో కనపడుతుంది. స్టోరీ చాలా బాగుంటుందండి. ఒకసారి ఇంతకుముందు మీరు చూడనట్లయితే ఆ పిక్చర్ చూడండి, చాలా బాగుంటుంది. అది ఇక్కడే తీశారు. ఆ షూటింగ్ స్పాటు ఇదే, చాలా బాగుంది. ఈ వీడియో మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. రేపు వచ్చే వీడియో చాలా బాగుంటుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో రేపు కలుద్దాం. అంతవరకు సెలవు మరి. బాయ్.